పడగొట్టింది నేనే అని యావత్ తెలుగు ప్రజలకి తెలియజేసినందుకు మరొకసారి ధన్యవాదాలు సాక్షి యాజమాన్యానికి. ఇక ఈరోజు చెప్పాలనుకున్నది సరే, అప్పుడు ఏమైనా కూడా, ఎందుకంటే నన్ను అభిమానించే వాళ్ళు జగన్ అభిమానించే వాళ్ళు కన్నా చాలా ఎక్కువగా ఉన్నారు కనుక చెప్పాలి. ఎందుకంటే ఇదేదో చూసి అదేదో షాక్ ఇచ్చేసింది అనుకుంటారేమో. అది ఎప్పుడో ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి కంప్లైంట్, అప్పుడే ఇన్వెస్టిగేషన్ అంతా కూడా అయిపోయింది. ఈలోపు వేరే మధ్యలో ఛార్జ్షీట్ ఫైల్ చేయకుండా ఆగింది. వేరే దాంట్లో ఈలోపే ఛార్జ్షీట్ ఫైల్ అయింది ఉంది, దీని మీద ఛార్జ్షీట్ ఫైల్ అవుతుంది. ఏదో 900 కోట్లు రాశాడు, బేవపోయాడు. ఆ కంపెనీకి తీసుకున్న లోన్ అది 4 సంవత్సరాలు ఫ్యాక్టరీ కట్టాము, మొత్తం 3.5 కోట్ల పర్ మెగావాట్ ఫ్యాక్టరీ కట్టాము. ఆ ఫ్యాక్టరీ 4 సంవత్సరాల పాటు రన్ అయింది. ఆ తర్వాత పేమెంట్స్ రాకపోతే ఆ 4 సంవత్సరాల్లో మోర్ దాన్ 50% డెట్ క్లియర్ అయిపోయింది. నిన్న మాట్లాడినటువంటి రఘురామకృష్ణరాజు గారు మాట్లాడినటువంటి స్పీచ్ వెనకాల ఉన్న పవన్ కళ్యాణ్ అండ్ చంద్రబాబు నాయుడు. మీరు డిప్యూటీ స్పీకర్గా వీళ్ళ ఫోటోలు ఎలా పెట్టుకుంటారు? ముఖ్యమంత్రి ఫోటోలు, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఫోటోలు ఎలా పెట్టుకుంటారు? అంటే మీరు తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా ఇంకా కొనసాగుతున్నారా? తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఈరోజు మీరు ఇంకా ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేయకుండా ముఖ్యమంత్రిని, ఉప ముఖ్యమంత్రిని పక్కన పెట్టుకొని మీరు ఎవ్రీడే ప్రెస్ మీట్లు పెడుతున్నారా? నెంబర్ 1. నెంబర్ 2, ఒక రాజకీయ పార్టీ ఒక స్పీకర్గా ఇన్ని సర్వీస్ రూల్స్, ఇన్ని నీతులు చెప్తున్నారు కదా మీరు ఈ రోజున. పాపం ఐపీఎస్ ఆఫీసర్ సునీల్ కుమార్ గారికి, యూ షుడ్ నాట్ స్పీక్ పాలిటిక్స్, దెర్ ఆర్ సర్వీస్ రూల్స్, ఇదిగో కండక్ట్ రూల్స్. మీరు ఈ విధంగా మాట్లాడితే ఇట్ ఈస్ ప్రమోటింగ్ ఎనిమిటీ బిట్వీన్ 2 గ్రూప్స్. కులమతాలకి ఘర్షణలకు తావిస్తున్నారు. మీకు ఒక రూల్స్ ఉన్నాయి, ఆ రూల్స్ చదవండి అని. సార్, ముందు సెక్రటేరియట్స్ రూల్స్ మీరు చదవండి సార్. నేను మీకు కావాలంటే పంపిస్తా, మీకు పంపిస్తే సెక్రటేరియట్ రూల్స్ మీరు చదవండి సార్ ముందు. సార్, డిప్యూటీ స్పీకర్ ఈజ్ నాట్ ఎక్స్పెక్టెడ్ టు పార్టిసిపేట్ ఇన్ పొలిటికల్ డిబేట్. Deputy Speaker is not expected to participate in a political debate. There is no meaning. Deputy Speaker or Speaker is one and the same. Speaker లేనప్పుడు డిప్యూటీ స్పీకర్ ఆ సీట్లో కూర్చుంటాడు. సో దేర్ ఇస్ నో డిఫరెన్స్. సో స్పీకర్ అయినా డిప్యూటీ స్పీకర్ అయినా వన్ అండ్ ది సేమ్. మీరు డిప్యూటీ స్పీకర్ హోదాలో ఇద్దరు ప్రతిపక్ష పార్టీలని, మీరు అధికార పక్ష నాయకులను సమానంగా న్యూట్రల్గా చూడాల్సినటువంటి విధి మీ మీద ఉన్నప్పుడు, మీ మీద ఆ సెల్ఫ్ డిసిప్లైన్ మీ మీద ఉన్నప్పుడు, ఆ విధమైనటువంటి రూల్ మీ మీద ఉన్నప్పుడు, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారం యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు బి ఎ న్యూట్రల్ అనేటువంటి పదం మీ మీద వేలాడుతున్నప్పుడు, మీరు ఏబిఎన్ డిబేట్లకి, టీవీ5 డిబేట్లకి వెళ్ళిపోయి పొలిటికల్ డిబేట్స్లో ఎలా పార్టిసిపేట్ చేసి ప్రతిపక్ష నాయకుడో, లేకపోతే పులివెందుల ఎమ్మెల్యేనో, లేకపోతే మాజీ ముఖ్యమంత్రో జగన్మోహన్ రెడ్డి గారిని ఎలా సర్కాస్టిక్గా విమర్శిస్తారండి? వాట్ ఈజ్ యువర్ మొరాలిటీ? చెప్పడానికి ఏమి శ్రీరంగ నీతులా? పాటించడానికి శ్రీరంగ నీతులు పనికిరావా? ఆ 4 గంటల సమయంలో దిస్ ఈజ్ అ పొలిటికల్ డిబేట్, వన్ ఆఫ్ ది పొలిటికల్ డిబేట్. నాకు తెలిసి కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ డిబేట్లో డిప్యూటీ స్పీకర్ ఈ మధ్యకాలంలో స్పీకర్ అయిన తర్వాత పాల్గొన్నారు. హండ్రెడ్స్ ఆఫ్ పొలిటికల్ డిబేట్లో పాల్గొన్న అంశాల్లో వన్ ఆఫ్ ది పొలిటికల్ డిబేట్ నేను మీకు చూపిస్తున్నా. నేను ఒక డిప్యూటీ స్పీకర్ హోదాలో మీరు ఈ డిబేట్లో ఎలా పాల్గొన్నారు? మీకు రూల్స్ అప్లై కావా? సెక్రటేరియట్ రూల్స్ మీకు అప్లై కావా? అసెంబ్లీ స్పీకరు, డిప్యూటీ స్పీకర్ రూల్స్ మీకు అప్లై కావా? మిగతా వాళ్ళకి రూల్స్ మాత్రమే మీకు తెలుసా? మీ రూల్స్ మీకు తెలియవా? మీ రూల్స్ ఏంటో నేను చెప్తా, వినండి. వీళ్ళకి ఎంతమంది సభ్యులు ఉన్నారో ఆ సమయం డివైడెడ్ బై దట్ మెనీ నెంబర్ ఆఫ్ ఆ మెంబర్స్ ప్రకారం ఒక మనిషికి ఎన్ని నిమిషాలు వస్తుందో చూసి ఆ పార్టీలో ఉన్న సభ్యులకి మీరు ఎవరికైనా ఇచ్చుకోవచ్చు. మీ పార్టీలో మీ సభ్యుల తరఫున మీరు ఆ సమయాన్ని ఉపయోగించుకోవచ్చు. అంటే 4 కావాలంటే ఒక 20 నిమిషాలు వచ్చింది అనుకోండి, 4, 4, 5, 21 మాట్లాడుకో, 20 నిమిషాలైనా మాట్లాడవచ్చు.
సపోజ్ ఇక్కడ ముఖ్యమంత్రి గారు ఎంతసేపు మాట్లాడారో అంతసేపు మాట్లాడవచ్చు అని అటువంటి రూల్ అయితే ఎక్కడా లేదండి. వారి శాసనసభ్యులు అంటే ఆయన అనేది ఏంటంటే ప్రతిపక్ష నేతగా నాకు ఇస్తే హోదా ఇస్తే, శాసనసభలో ప్రతిపక్ష నేత హోదా తనకి ఇస్తే, సభానాయకుడు పొరపాటు సభాధ్యక్షుడు అన్నాళ్లే, రెండింటికి తేడా పెద్దగా తెలియలేదు. సరే ఆయన మనం అర్థం చేసుకున్నాం. పాపం సభానాయకుడు ఎంతసేపు మాట్లాడతాడో ప్రతిపక్ష నాయకుడిగా తనకు అంతసేపు ఇవ్వాల్సి వస్తుంది కాబట్టి వీళ్ళు నాకు ఆ హోదా ఇవ్వడం లేదు, ముందు ఆ కోర్టులో కేసు ఉంది, దానికి సమాధానం ఇవ్వండి, ఏమి ఇస్తారో అనేది. దానికి సమాధానం ఎవరు ఇవ్వాలి? ప్రభుత్వం ఇవ్వాలా, మీరు ఇవ్వాలా? స్పీకరు, డిప్యూటీ స్పీకరు? యాక్చువల్ గా దానికి ప్రభుత్వానికి సంబంధం లేదండి. ఓకే, అది యాక్చువల్ గా ఎన్నో అక్కడ కూడా చెప్పడం జరిగింది ఏంటంటే, ఇప్పుడు రాజ్యాంగంలో ఇందాక మనం చెప్పిన దానికి స్పెసిఫిక్ గా ప్రొవిజన్స్ ఉన్నాయి. దీనికి ప్రతిపక్ష నాయకుడు హోదా అనే దాని మీద ఏదైనా పార్లమెంట్ లో గాని అనేది ఒక జనతా పార్టీకి 3 సీట్లు వచ్చినప్పుడు ఆయన వారికి ప్రతిపక్ష హోదా ఇవ్వడం జరిగింది. ఈ ఈవెంట్ నేను ఫాలో అవ్వాలా? సో ప్రతిపక్ష నాయకుడికి హోదా ఇవ్వాలా వద్దా? నాయకుడికి హోదా ఇవ్వాలంటే ఎన్ని సీట్లు రావాలి? ఈ పొలిటికల్ డిబేటులో పాల్గొనేటువంటి అవకాశం డిప్యూటీ స్పీకర్కు ఉందని రాష్ట్ర ప్రజలు భావిస్తున్నారా? ఒక్కసారి నేను గౌరవ డిప్యూటీ స్పీకర్ గారిని అడుగుతున్నా. సార్, డిప్యూటీ స్పీకర్ గారు, ఏ హోదాలో మీరు ప్రతిపక్ష నాయకుడికి సర్కాస్టిజంగా ప్రతిపక్ష నాయకుడిని మాట్లాడుతూ ఏ హోదాలో మీడియాకి ఇంటర్వ్యూలు ఇచ్చారు సార్ మీరు? వాట్ ఈస్ ద రూల్? రైట్ ఫోటోలు వెనక పెట్టుకొని ఏ విధంగా ప్రెస్ మీట్లు పెడుతున్నారు సార్? అంటే డిప్యూటీ స్పీకర్ హోదాలో ఒక్కసారి మీరు హౌస్లోకి ఎంటర్ అయిన తర్వాత ఇటు పక్క కూర్చున్న ప్రతిపక్ష నాయకులు, ఇటు పక్క కూర్చున్నటువంటి పాలకపక్ష నాయకులు అందరికీ కూడా మీరు జడ్జి లాంటి వాళ్ళు. అందరు సభ్యుల్ని సమానమైనటువంటి హోదాలో అందరు సభ్యుల్ని ట్రీట్ చేయాల్సినటువంటి బాధ్యత ఒక డిప్యూటీ స్పీకర్ హోదాలో మీకు ఉంటుంది. ప్రతిపక్ష హోదా అడిగిన దగ్గర నుంచి ఎవ్రీడే ప్రెస్ మీట్లకు వచ్చి ప్రతిపక్ష నాయకుడిని ఇష్టం వచ్చినట్టు జగన్మోహన్ రెడ్డి గారిని, హూ ఎవర్ ఇట్ మే బి, ఇష్టం వచ్చినట్టు సర్కాస్టిజంగా మాట్లాడుతూ, హేళనగా మాట్లాడుతూ, అవహేళన చేస్తూ ఒక డిప్యూటీ స్పీకర్ పదవికి కూడా అవమానం కలిగే విధంగా ప్రవర్తించినటువంటి మీకు అసలు ఆ సీట్లో కూర్చునే అర్హత ఉందా? నెంబర్ 1. 10th షెడ్యూల్లో చెప్పినట్టుగా మీరు మీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారా లేదా? మీరు కనుక మీ తెలుగుదేశం పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసి పొలిటికల్ అఫిలియేషన్లో నుంచి బయటికి రాలేదు అని తెలిస్తే ఒక్క క్షణం ఆ సీట్లో కూర్చోడానికి మీకు అర్హత లేదు.